రాజమండ్రిలో గోదావరి రేవులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. అలాగే శివనామస్మరణతో శివక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. మధ్యాహ్నం కావలసినప్పటికీ కూడా గోదావరి తీరమంతా కూడా భక్తులతో రేవులని కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. శివనామస్మరణతో మారుమోతున్న పరిస్థితి ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి గోదావరి రేవులకి తరలి వస్తున్నారు. పిల్ల పాపలతో అంటే కుటుంబ సభ్యులతోటి కదిలి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి శైవక్షేత్రాల్లో శివునికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కోటిలింగాల ఘాట్లో మనం చూస్తున్నాం, భారీగా జనం ఉదయం నుంచి కూడా ఒకటే రద్దీ కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా భక్తులు కిక్కిరిసి ఉన్న పరిస్థితి ఉంది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు ఇక్కడ జల్లు స్నానం అంటే గోదావరి నీటి మట్టం చాలా దౌని కిందకి వెళ్ళిపోవడంతో ప్రత్యేకించి జల్లు స్నానం ఏర్పాట్లు చేశారు. చాలామంది భక్తులు జల్లు స్నానం చేసి ఆ తర్వాత శివాలయాలకి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి దిగువకి వెళ్ళడంతో ఇక్కడ మురికి నీరు ఎక్కువగా ఉండడంతో జల్లు స్నానాల్లో కూడా పెద్దలు స్నానం చేసేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. దుస్తులు మార్చుకునే గదులు అంతంత మాత్రంగానే ఏర్పాటు చేయడంతో అందరికీ మొత్తం భక్తులందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే చాలా మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడ భక్తులకి మంచినీరు సౌకర్యం కూడా ఎక్కడ ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించట్లా. మరోవైపు చూసినట్లయితే మనం రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తులు చాలా జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి కూడా ఒకే విధంగా భక్తులు వస్తూనే ఉన్నారు. అదే దర్శనం చేసుకుని పుణ్యస్నానాలు చేసి తిరిగి వెళ్తూనే ఉన్నారు. అంటే గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల అంటే విశాఖ జిల్లా నుంచి కూడా చాలామంది, అలాగే మన్యం జిల్లా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ శివాలయాల దగ్గర ప్రత్యేక పూజలు మహిళలు ఆచరిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడం తోటి రాజమండ్రిలోని అన్ని వీధులు కూడా చూసినట్లయితే ఆర్యపురం, ఇక్కడ చేతంపేట, అలాగే చూసినట్లయితే మెయిన్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్ ఏరియా, తర్వాత ఇక్కడైతే లింగేశ్వర ఆలయం మొత్తం అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ మొత్తం జనంతో రద్దీ కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అనేకం ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం మార్కెట్లో చూసినట్లయితే ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. దారి పొడవునా కూడా జనం ఎక్కడికక్కడే భక్తులు వచ్చి వెళ్తున్న వారు కనిపిస్తున్నారు. అయితే వాహనాలు ఇంకా ఆటోల్ని ఒక పరిధిలో ఆపేయటం వల్ల ఎంతలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది తప్పిందని చెప్పొచ్చు. అయితే భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం కావస్తున్నప్పటికి కూడా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మహాశివరాత్రి ఇక్కడ ప్రత్యేకంగా ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్న శైవ క్షేత్రాల్లోని, అలాగే ద్రాక్షారామంలోని పంచారామంలో ఒకటైన ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా భక్తులు జరుపుకుంటున్నారు. ఈరోజు శివరాత్రి జాగరణ చేసినట్లయితే మొత్తం ఈరోజు శివుడిని పూజించుకున్నట్లయితే ఏడాది పొడవున సుఖ సంతోషాలతో ఉండొచ్చునని చెప్పి పిల్లాపాపలతోటి మొత్తం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ శివరాత్రి మహోత్సవాల్లో ఈ పుణ్యస్నానాలు ఆచరించి ఆ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలాగే చూసినట్లయితే ఇన్ని వేల మందికి చూసినట్లయితే గోదావరి పుష్కరాల్ని తలపించే రీతిలో రాజమండ్రి రోడ్లు కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడికక్కడే వితరణ చేసేందుకు దాతలు ముందుకొచ్చి పులిహార, అన్నదానం, అలాగే టిఫిన్లు, పాలు, మజ్జిగ, పిల్లలకి పాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే పెద్ద సంఖ్యలో చేస్తూ ఉండడంతో ఎవరికి కూడా ఆహారం కొరత అనేది లేదు. అలాగే మంచినీరు, మజ్జిగ కూడా అక్కడ దొరుకుతుంది. అయితే రేవుల్లో చూసినట్లయితే ఎలాంటి మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి అసౌకర్యాలన్నీ ఇలాంటి పండగ సమయాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తూతు మంత్రంగా తీసుకున్నారని చెప్పి విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. ఏదైనా గోదావరి తీరంలో కోటిపల్లి నుంచి ఇక్కడ కోటిలింగాల ఘాట్ వరకు కూడా గోదావరి తీరంలో మొత్తం ఇరువైపులా కూడా పుణ్యస్నానాలు
రేవులు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళపూడి మండలం తాడిపూడిలో ఇసుక రేవులో 5 అంటే దాదాపు 11 మంది యువకులు స్నానానికి దిగి 5 గల్లంతయ్యారు. వారు ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బోట్లలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇది తాజాగా శివరాత్రి మహోత్సవాల్లో గోదావరి రేవులో కొనసాగుతున్న భక్తుల సందడి. కెమెరామెన్ దుర్గా ప్రసాద్తో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రాజమండ్రి కోటలింగాల ఘాటు నుంచి.